ఆ హీరోయిన్ బయోపిక్ సినిమాలో రష్మిక నేషనల్ క్రష్ రష్మిక మందన కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో దూసుకుపోతున్నారు. వరుస హిట్స్తో బిజీగా ఉన్న సమయంలో ఆమె ఓ బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోయే ఈ సినిమా దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథను విన్న రష్మిక ఈ ఛాలెంజింగ్ పాత్రకు ఒప్పుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కెరీర్ అత్యున్నత దశలో ఇలాంటి సున్నితమైన కథ చేయడం రిస్క్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. నేషనల్ క్రష్గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యంత బిజీగా ఉన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2025 సంవత్సరంలో ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక. వాటిలో ఎక్కువ చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఆమె క్రేజ్ మరో స్థాయికి చేరింది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్న రష్మిక 2026లోనూ పలు భారీ ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ ఆమె మరింత స్పీడ్ పెంచుతోంది. ఇలాంటి సందర్భంలో రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమె మరో సినిమా చేయబోతున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. తాజా సమాచారం ప్రకారం వెంకీ కుడుముల తెరకెక్కించబోయే ఈ కొత్త సినిమా ఓ బయోపిక్ కావడం విశేషం. ఇది టాలీవుడ్ కు చెందిన ఓ దివంగత నటి జీవిత కథ ఆధారంగా ఉంటుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఆ బయోపిక్ ఎవరిదంటే ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి చిన్న వయసులోనే మరణించిన నటి ప్రత్యూషది. కథను ఇప్పటికే రష్మిక విన్నారని, ఈ ప్రాజెక్టుకు ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేస్తే అది కెరీర్కు ప్లస్ అవుతుందని అంటుండగా, మరికొందరు మాత్రం కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఇలాంటి సున్నితమైన బయోపిక్ చేయడం రిస్క్ కాదా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రానుందా అనేది వేచి చూడాల్సిందే. ఇక ప్రత్యూష విషయానికి వస్తే, తెలంగాణలోని భువనగిరిలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రత్యూష చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. తల్లి సరోజిని దేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. చదువు సమయంలోనే మోడలింగ్లో అడుగుపెట్టిన ఆమె ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డు కూడా గెలుచుకుంది. 17 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 1998 నుంచి 2002 వరకు తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. టీవీ సీరియల్స్లో కూడా కనిపించింది. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష అకాల మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచింది. ఆమె మరణం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన ప్రత్యూష జీవితం ఇప్పటికీ చాలా మందిని కలిచివేస్తుంది. అలాంటి జీవిత కథను తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం జరిగితే అది భావోద్వేగంతో కూడిన ప్రాజెక్టు అవుతుందనడంలో సందేహం లేదు. ఈ బయోపిక్ నిజమైతే రష్మిక కెరీర్లో అది ఒక సాహసోపేతమైన భిన్నమైన అడుగ్గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని